ప్రకాశం జిల్లా అభివృద్ధికి ముఖ్యమంత్రి ఎంతో సహాయం చేస్తున్నారని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు అత్యంత ముఖ్యమైన వెలుగొండ ప్రాజెక్టును ఈ సంవత్సరం పూర్తి చేస్తామన్నారు. ప్రకాశం జిల్లాను అభివృద్ధిలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. మొదటగా మన మంత్రివర్యులు ప్రకాశం పంతులు గారి యొక్క విగ్రహానికి నివాళులు సమర్పిస్తున్నారు. ఆ తర్వాత మన తదుపరి మన కలెక్టర్ రాజాబాబు అయ్యేస్తున్నారు. అలాగే సుజాత గారు, అలాగే మన ఐపీఎస్ గారు, జిల్లా ఒక అద్భుతమైనటువంటి జిల్లా. ఈ జిల్లా నుంచి మన జాతీయ కవి అయినటువంటి నాగభైరవ కోటేశ్వరరావు గారు పలికిన పలుకులు మనం గుర్తు చేసుకుందాం. వందనం వందనం మాతృభూమి, ప్రకాశం జిల్లా మన జన్మభూమి అనేటువంటి అద్భుతమైనటువంటి పదాలతో వాడారు. అద్దంకి కందుకూరు మాటూరుల ఆత్మ ఒకటే, పాలేరు గుళ్ళకమ్మ గుండె ఒకటే, మన జిల్లా వాసుల మమత ఒకటే అనేటటువంటి అద్భుతమైనటువంటి పదాలతో ఏర్చితమైనటువంటి గీతానికి నృత్యాభినయం చేయడానికి రాధారమణి గారిని సాధారణంగా వేదిక ముందుకు ఆహ్వానిస్తున్నాం. ఇది ప్రకాశం జిల్లా ఉమ్మడి గీతం. ఈ ఉమ్మడి గీతాన్ని రచించి మన ప్రకాశం జిల్లా వారు చాలా ఉత్తమ మనస్కులు. వారి యొక్క సాధనకు సానుకూలంగా స్పందించి జిల్లా గీతానికి అభినయం చేయవలసిందిగా కన్న జిల్లా సుందరమైనది మా జిల్లా. దినోత్సవాల్లో పాల్గొనటం చాలా సంతోషదాయకం. ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి కర్నూలు, ఉమ్మడి నెల్లూరు జిల్లాల నుంచి కందుకూరు డివిజన్, మార్కాపూర్ డివిజన్, ఒంగోలు డివిజన్తో ఏర్పాటు చేయనటువంటి జిల్లాలో గత 5 సంవత్సరాల్లో 2 సార్లు మనం మార్చుకోవడం జరిగింది. అంటే కొన్ని ప్రాంతాలు బాపట్ల జిల్లాలోకి, కందుకూరు ఏమో నెల్లూరు జిల్లాలోకి అయిన పరిస్థితుల్లో మొన్న 31వ తేదీన తిరిగి ప్రకాశం జిల్లాలో 4 ప్రాంతాలు మార్కాపురం జిల్లాగా ఏర్పడి కందుకూరు డివిజన్తో పాటు రామాయపట్నం పోర్టు కూడా మన పాత ప్రకాశంలోకి రావడం చాలా సంతోషదాయకం. ఏది ఏమైనప్పటికీ ఈ ప్రాంత అభివృద్ధికి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగా కట్టుబడి ఉన్నారు. వెలుగొండ ప్రాజెక్ట్ ఈరోజు మార్కాపురం జిల్లా
సపరేట్ అయినప్పటికీ కూడాను ఉమ్మడి ప్రకాశం జిల్లాకి అత్యంత ముఖ్యమైన ప్రాజెక్ట్ వెలుగొండ ప్రాజెక్టుని ఈ సంవత్సరం పూర్తి చేయాలనే సంకల్పంతో మేము ముందుకెళ్తా ఉన్నాం. దాంతోపాటు జిల్లాలో ప్రధానంగా ఉన్నటువంటి పాలేరు పోతల చెంచా ఎత్తిపోతల పథకం, పరిసిపాడు ప్రాజెక్టులో కూడా రేపు బడ్జెట్లో మేము ప్రాధాన్యత కల్పించబోతా ఉన్నాం. జిల్లాలో ఉన్నటువంటి ఈ కీలక ప్రాజెక్టులో కూడా పెద్ద ఎత్తున రేపు మేము నిధులు కేటాయించబోతున్నాం. ఇంతేకాకుండా మన ప్రాంతంలో ఉన్నటువంటి వాణిజ్య పంటలైనటువంటి పొగాకు వీటికి కూడా ఈ మధ్య వచ్చిన సమస్యల అధిగమనం కూడా కేంద్రంతో సంప్రదింపులు జరిపి రైతులకు కూడా ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. గ్రానైటు ఇటువంటి పరిశ్రమకు కూడా ఒడిదుడుకులు లేకుండా ముందుకు పోయి ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు కొత్తగా ఏర్పడినటువంటి ఈరోజు ఉన్నటువంటి ప్రకాశం జిల్లాలో తీర ప్రాంతం, అదేవిధంగా హైవేసు, రైల్వే లైన్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. దీంతోపాటు నీరు కూడా మనమంతా కూడా సర్ఫేస్ వాటర్ మీద ఆధారపడినటువంటి పరిస్థితుల్లో వెలుగొండ పూర్తి చేసుకొని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పరిశ్రమలు దొనకొండలో కూడా బీడీఎల్ పరిశ్రమతో పాటు దొనకొండలో కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసే విధంగా ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధికి ప్రోత్సాహం చేస్తూ ఉంది. ఈ ప్రాంతంలో పారిశ్రామికంగా, విద్యాపరంగా, అదేవిధంగా పూర్తి స్థాయిలో వ్యవసాయపరంగా మౌలిక వసతులు కల్పించడానికి, అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కట్టుదిట్టగా ఉంది. ఏదైతే వెనకబాటుతనాన్ని అభివృద్ధి వైపు నడిపించాలని ప్రకాశం ఏర్పాటు చేశారో దాన్ని కొనసాగించి ప్రాంత అభివృద్ధికి జిల్లా యంత్రాంగం ఉత్సాహంగా ఉన్నటువంటి కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అదేవిధంగా మన కొత్తగా వచ్చిన జాయింట్ కలెక్టర్తో పాటు జిల్లా ప్రజాప్రతినిధులందరూ జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, ఎన్డీఏ ప్రాంతాలు కూడా చిత్తశుద్ధితో, అంకిత భావంతో అభివృద్ధి కట్టుబడి ఉన్నామని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఈరోజు ఈ ప్రకాశం జిల్లా అవతరణ దినోత్సవాల సందర్భంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా వాసులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ ప్రకాశం ఏర్పాటు చేసిన తర్వాత ఉమ్మడి జిల్లాలో వెనుకబాటుతనం నుంచి చాలా వరకు మనం ముందుకు తీసుకురావడంలో ఈ ప్రకాశం జిల్లా సేవల్ని మనం ఒకసారి గుర్తు చేసుకుంటూ భావితరాలకి మరింత ముందుకు పోవాలని తీసుకెళ్తామని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.